128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని యొక్క దీవెనలన్నీ కూడా ఒక కుటుంబానికి దేవుడిచ్చే దీవెనలన్నీ కూడా స్పష్టంగా అక్కడ కనబడతాయి. అయితే ఈ దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వ్యక్తులుగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన యందు భయభక్తులు కలిగి, రెండవదిగా ఆయన త్రోవల యందు నడిచే అనుభవంలో మనము ఎప్పుడైతే సిద్ధపడతామో, ఉండటానికి తీర్మానం చేసుకుంటామో, అప్పుడు నిశ్చయముగా నీ కష్టార్జితంను నువ్వు అనుభవిస్తావు. ఆమెన్, హల్లెలూయా. ఈ దినాలలో ఎందుకు లక్షలు లక్షలు వేలు వేలు సంపాదిస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో వారు సంపాదించినది తృప్తిగా అనుభవించలేకపోతూ ఉంటారు. కొంతమంది వడ్డీలకి అప్పులకి వారి యొక్క కష్టార్జితం వృధా అవుతూ ఉంటుంది. కొంతమంది మెడిసిన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఇన్సులిన్స్ కానీ, లేకపోతే అనేక రీతులుగా వారి డబ్బంతా కూడా ఎందుకు ఖర్చు అవుతూ ఉంటుందంటే వారు యెహోవా యందు భయభక్తులు కలిగి లేకపోవటమును బట్టి. రెండవదిగా యెహోవా వారి కోసము సిద్ధపరిచిన త్రోవలలో వారు నడుచుకోకపోవటమును బట్టి, వారి ఇష్టమైన మార్గాలు వారు ఎన్నుకొని ముందుకు సాగటమును బట్టి నిశ్చయముగా వారు కష్టార్జితమును అనుభవించలేకపోతున్నారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ లోగిట నీ పిల్లలు, నీ యొక్క ఆ యొక్క భోజనపు బల్ల చుట్టూరు నీ పిల్లలు ఒలీవ మ్రొక్కల వలె ఉంటారట. ఎంత బ్లెస్సెడ్ ఫ్యామిలీ ఇది. రియల్లీ పరలోకం ఎక్కడనో లేదు, కానీ పరలోకము మన కుటుంబంలోనే మనం అనుభవించాలి. చప్పట్లు కొడదాం. పరలోకంలో ఉండేది ఏంటిది అంటే ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించటము, దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి గణపరచటం. పరలోకంలో ఉండేది ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే ఎప్పుడు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అయితే ఆ సంతోషము సమాధానము ఈ భూమి మీదనే ఆ పరలోక అనుభవము నీ కుటుంబంలో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలతో పాటు నువ్వు ఎప్పుడు అనుభవిస్తావంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. మనం ఆయన ఏ త్రోవల్లో మనల్ని నడవమంటున్నాడో ఆ త్రోవల్లో నడవటానికి మనం సిద్ధపడాలి. మనం ఇష్టం వచ్చిన త్రోవలని ఎన్నుకొని చివరికి మనం శాపాన్ని కొని తెచ్చిపెట్టుకోవటము అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు ఎందుకు కొంతమందిని దీవిస్తాడు, కొంతమందిని దీవించలేకపోతూ ఉన్నాడు? ఎందుకు కొన్ని కుటుంబాల యొక్క దీవెనలు ఆలస్యం అవుతూ ఉన్నాయి? దేవునికి ఏమైనా పక్షపాతమా? దేవుడు కొంతమందిని ప్రేమించి కొంతమందిని ద్వేషించే మనస్సు కలిగిన వాడా దేవుడు? ఎందుకు కొన్ని కుటుంబాలలో దేవుని యొక్క దీవెనలు ఆలస్యం అవుతున్నాయి? ఎందుకు కొన్ని కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించలేకపోతున్నాడు? కొన్ని కుటుంబాలలో దేవుడు సమాధానకర్త రాలేకపోతూ ఉన్నాడు. ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉన్నది? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు దాకా నీ వ్యక్తిగత కుటుంబ ఆ యొక్క అనుభవం ఏ విధంగా ఉన్నదో, కానీ ఈ రాత్రి యొక్క మాటలు నువ్వు విని నీవు నీ మనస్సును మార్చుకొని ఒక క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే దేవుడు ఈ రాత్రి నుంచే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, ఆదాము అవ్వ చేసిన పాపము ద్వారా ఈ భూమి మీదకట ఆ పాపము అనేది పరిపాలించడం ప్రారంభమైంది. దానిని బట్టి రోమీలకు రాసిన పత్రిక 6:27 ఏమని సెలవిస్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారట. అదే 6వ అధ్యాయము చివరి వచనం ఏమని సెలవిస్తుందంటే, పాపము వలన వచ్చు జీతము మరణమట. హల్లెలూయా.
ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే దీవెనలని, ఆశీర్వాదాలని పొందలేకుండా శాపాన్ని అనుభవిస్తున్నారట. అయితే ఈ పాపము వలన వచ్చే జీతము ఏంటిది అంటే మరణము, శాపం. కాబట్టి అనేక కుటుంబాలలో ఈ యొక్క పాపము అనేది అడ్డుగోడగా మిగిలిపోయి ఉన్నది. దేవుడు నీ కుటుంబంలోకి రావాలనుకుంటున్నాడు, రాలేకపోతున్నాడు. బికాస్ నీకు దేవునికి మధ్యలో పాపము అనే అడ్డుగోడ ఉండటముని బట్టి నీవు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, దేవుడు నీ దగ్గరికి రాలేకపోతున్నావు. దీనిని బట్టి అనేక ప్రజలు ఇంకా శాపాన్ని, పోరాటాలని, మానసికమైన ఒత్తిళ్ళని, నష్టాలని అనుభవించటం ఈ భూమి మీద మనం చూస్తున్నాం. కానీ ఆ శాపంలో ఉన్న ప్రజలు అకస్మాత్తుగా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్న వారు అనేకులు ఈ భూమి మీద ఉంటున్నారు. ఎందుకు, ఏం జరిగింది? ఇన్ని రోజులు వారు శాపాన్ని అనుభవించినారు. ఎందుకు అకస్మాత్తుగా ఆర్థికంగా వారు దీవించబడుతున్నారు? ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేసింది, సమాధానము, నెమ్మది అనుభవిస్తున్నారు. అన్ని విధాలుగా సడన్ గా ఎందుకు ఈ కుటుంబము దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నారు? ఏమి జరిగింది మధ్యలో? ఏమి జరగటమును బట్టి ఆగిపోయిన దీవెనలు ఆ కుటుంబం పొందుకుంటున్నది? మన జీవితంలో ఒక మానవుడు పాపంలో బ్రతుకుతూ ఉండే సమయంలో ఆ మధ్యలో ఉన్న ఆ పాపం అనే ఆ అడ్డుగోడ కూలిపోవాలి అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. అంటే మారు మనస్సు అంటే మనస్సును మార్చుకోవటమే మారు మనస్సు. అది ఏదో సంవత్సరాల తరబడి ఆయా చదువులు చదువుకోవటమును బట్టి వచ్చే అనుభవము కాదది. ఈ మారు మనస్సు అనుభవము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక మానవుని జీవితంలో సంభవించేది. ఆమెన్, హల్లెలూయా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగే ఒక అసాధారణమైన సంఘటన ఇది. సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అనేది మారు మనస్సు అనుభవం. మనస్సును మార్చుకోవటం. ఈ మనస్సు నువ్వు మార్చుకోనంత కాలం మహాసభలు కావచ్చు, పెద్ద పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేపించుకునే అనుభవం నీకుండొచ్చు. నువ్వు ఎంత ప్రయాణం చేసినా, ఎంతమంది దైవజనుల దగ్గరికి వెళ్ళినా, ఇట్లాంటి శనివార స్వస్థత కూడికలకు ఎన్నిసార్లు అటెండ్ అయినా నీ జీవితంలో దూరము అవ్వవలసిన శాపము, పోరాటము ఏమాత్రం కూడా దూరం కాదు. ఆ పోరాటము, ఆ శాపము ఎప్పుడు నీ కుటుంబంలో దూరం అవుతుంది అంటే నీవు మనస్సును మార్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనస్సును ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, ఒక క్రొత్త మనసు నీవు కలిగి ఉండాలా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక మనస్సు కలిగిన వ్యక్తివి నువ్వు. లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఇచ్చలు, లోక సంబంధమైన అలవాట్లు ఇవన్నీ కలిగి ఉన్న నీవు నీ జీవితంలో దేవుని యొక్క అసాధారణమైన కార్యము జరగాలి అంటే నువ్వు చేయవలసినది సింపుల్ ఇష్యూ. అదేంటిదంటే మనస్సును మార్చుకోవాలి. అందుకనే చూడండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గూర్చి, నేను నీకు కనబడు సంగతిని గూర్చి నిన్ను పరిచారకును గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి
నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటిది? మనస్సును మార్చుకునే అనుభవం ఏంటిది? ఇది ఒక వ్యక్తి జీవితంలో బలవంతంగా జరిగేది కాదు. ఇది ఒక మహత్తర పరలోక మహిమ కలిగిన అనుభవం. ఇది ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నిజంగా మారు మనస్సు పొందితేనట ఆ వ్యక్తికి ఉన్న అనుభవం ఏంటిదంటే, ఆ వ్యక్తి చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడతాడు. రెండోదిగా అపవాది యొక్క అధికారంలో నుండి దేవుని యొక్క అధికారంలోకి వచ్చేస్తాడు. అంతేకాక యేసుక్రీస్తునందున్న విశ్వాసముతో పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో చేర్చబడి ఇక మహిమ కలిగిన అనుభవాల గుండా వెళ్తూ ఉంటాడు ఈ వ్యక్తి. ఇది ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన అనుభవం. ఆ వ్యక్తికి ఉన్న అనుభవం ఏంటిదంటే, చీకటిలో నుండి చెప్పాలి వెలుగులోకి నడిపించబడతాడు. హల్లెలూయా. రెండవదిగా అపవాది యొక్క అధికారంలో నుండి దేవుని యొక్క అధికారంలోకి వచ్చేస్తాడంతే. మూడవదిగా క్రీస్తు యందలి విశ్వాసముతో పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వాస్యంలో ఉంటాడినే. ఇది నిజమైన మారు మనసు పొందిన అనుభవం. ఇది చాలా మంది జీవితాలలో ఎందుకు క్రైస్తవులు అయినప్పటికీ దయ్యాలు వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమంది కుటుంబాలలో, పాస్టర్ గారు మాకు నిద్ర పట్టడం లేదు, పాస్టర్ గారు మాకెప్పుడు కూడా తెలియని భయము ఆందోళన, ఎవరో మా మీదకి చాతబడి ప్రయోగించినారట పాస్టర్ గారు అని చాలా మంది క్రైస్తవులు ఈ విధమైన కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. నీవు నిజంగా ఈ దయ్యాలతోని నడిపించబడుతూ నిద్రలేని స్థితిలో చాతబడి శక్తులంటే భయము, బాణామతి శక్తులంటే భయము, పీడకలలంటే భయము, ఇట్లాంటి భయముతో ఆందోళనతో నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలే. నువ్వు మారు మనసు పొందని వ్యక్తివి. కానీ నిజంగా బిబ్లికల్ మారు మనసు పొందిన వ్యక్తికి ఉన్న అనుభవం ఏంటిదంటే, ఆ వ్యక్తి అట చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడతాడు. అంతేకాక ప్రాముఖ్యమైనది ఏంటిదంటే, అప్పటిదాకా శాతబడి శక్తులతో, బాణామతి శక్తులతో, పీడకలతో, భయముతో, ఆందోళనతో, కన్ఫ్యూజన్స్తోని అపవాది యొక్క కబంధ హస్తాలలో అధికారములో ఉన్న ఆ విశ్వాసి ఎవరి అధికారం క్రిందకు వచ్చేస్తారు? దేవుని అధికారం క్రిందకు వచ్చేస్తారంతే. అది నిజమైన మారు మనస్సు అనుభవము. క్రీస్తునందలి విశ్వాసముతో పాప క్షమాపణ అనుభవమును పొంది దేవుని పరిశుద్ధులతో ముందుకు సాగిపోతుంటారండి ఆ క్రైస్తవులు. నిజంగా ఈ దినాలలో అనేకులకి ప్రార్థన చేస్తుంటే క్రైస్తవులకి దురాత్మ శక్తులు పీడిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే, ఆ దయ్యాలు మీ కుటుంబాలలోకి రావటానికి కారణం ఏంటిదంటే, నీవు సరి అయిన మారు మనసు అనుభవం నీకు లేదు అని అర్థం. అంతే. నువ్వు మనస్సును మార్చుకోలే, నిజమైన మారు మనసు అనుభవం లేదు నీకు. అందుకనే ఆ కుటుంబాలలో ఎప్పుడు దయ్యాలు తాండవిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు నిజమైన పశ్చాత్తాపం లేదు, మారు మనసు అనుభవం లేదు. ఒక కుటుంబంని వేలెత్తి చూపెట్టడానికి భయము, ఆందోళన కలుగుతుంది. మారు మనసు పొందిన ఒక విశ్వాసికి, నిజమైన విశ్వాసి, మారు మనసు పొందిన వ్యక్తి అనుభవం ఏంటిదంటే, ఆ కుటుంబం గురించి ప్రార్థన ప్రారంభిస్తారు. హల్లెలూయా. అది ఒక నిజమైన మారు మనసు పొందిన ఒక వ్యక్తి యొక్క అనుభవం. చీకటిలో నుండి
వెలుగులోకి నడిపించబడిన అనుభవం. రెండవదిగా, అపవాది యొక్క అధికారంలో నుండి నువ్వు ఎవరి అధికారంలోకి వస్తావు? దేవుని అధికారం. అంతే. నీ మీద ఆ పరలోక సంబంధమైన సీల్ పడిపోతుంది. అంతే. అది నీకు కనబడదు, లోకంలో ఉన్న వారికి కనబడదు, కానీ దేవునికి అపవాదికి ఆ సీల్ కనబడుతుంది. చప్పట్లు కొడదాం. రోడ్డు మీద వెళ్తా ఉంటే R&B చెట్లు కనబడతాయి, గవర్నమెంట్ చెట్లు. ఆ చెట్లని మనం వెళ్ళి కొమ్మలను కొడితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మనల్ని అరెస్ట్ చేసేస్తారు. ఎందుకు అరెస్ట్ చేసేస్తారంటే వాళ్ళు తోలు తీసి దాని మీద నంబర్ వేసేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన చెట్టు కాబట్టి ఎవరైనా కానీ చెయ్యేస్తే వారిని మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉన్నది. ఒకవేళ నువ్వు ఒక లెటర్ రాసేసి పోస్ట్ ఆఫీస్లో వేసేస్తావు. సడన్ గా నీకు గుర్తుకొస్తుంది, అరే 2 మాటలు రాయటం మర్చిపోయింది అని పరిగెత్తుకుంటూ పోస్ట్ ఆఫీస్ కురుకుతావు. ఉరికిపోయి ఇట్లాంటి అడ్రస్ ఉన్న లెటర్ ఇవ్వండి అంకుల్, నేను 2-3 రాయటం మర్చిపోయినా, త్వరగా ఇవ్వరా ప్లీజ్ అంటే ఆ పోస్ట్ ఆఫీస్ ఆ వ్యక్తి ఒకవేళ ఆ లెటర్ మీద సీల్ కొట్టిండే అనుకోండి, ఇస్తాడా? మళ్ళా ఇవ్వడు. సీల్ పడ్డది అంటే అది ఎవరికి సంబంధించింది? పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది. అది ఒకవేళ సీల్ పడకపోతే మరలా నీకు రిటర్న్ చేసేస్తాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన అనుభవము ఎట్లాంటి గొప్ప అనుభవం అంటే, అపవాది అధికారంలో నుండి నువ్వు దేవుని అధికారంలోకి వచ్చినావు. చప్పట్లు కొడదాం. నీవు దేవుని యొక్క పరలోక సీల్ నీ యొక్క నొసట్ల మీద పడ్డది. జీవ గ్రంథములో నీ పేర్లని దేవుడు రాసినాడు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ సంథింగ్ పవర్ఫుల్, యు ఆర్ సంథింగ్ సూపర్ న్యాచురల్. గట్టిగా చప్పట్లు కొడదాం. అపవాది నీ మీద చెయ్యి పెట్టే అధికారం లేదు వారికి. బికాస్ నువ్వు ఎవరి అధికారం క్రింద ఉన్నావు? దేవుని అధికారం. ఎందుకు అపవాది అనేక కుటుంబాలని నాశనం చేస్తున్నది దినాల్లో? నువ్వు మానసికమైన ఒత్తిళ్లలో ఉండటం ఆ దేవుని చిత్తం కాదు. సంవత్సరాల తరబడి వడ్డీలు కట్టుకోవటం ఆ దేవుని చిత్తం కాదు. ఈ రాత్రి మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా రోగాన్ని తీసివేసేసాయి, నా వ్యాధిని తొలగించు అని ప్రార్థన చేయగానే నాకు నిజమైన మారు మనసు అనుభవము నాకు అనుగ్రహించు. ఆమెన్. ఏ అనుభవము చెప్పాలా? నిజమైన మారు మనసు అనుభవం నాకు ఇవ్వు ప్రభువా. అదేంటిదంటే, ఒకసారి చీకటికి నువ్వు గుడ్ బై చెప్పినావంటే మరల చీకటి వైపు చూడవు. నువ్వు లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన ఆచారాలు. అందుకనే 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మలను గురించి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడును దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటైను మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి మీరే తెలియజేయుచున్నాను. ఆమెన్. ఇది నిజమైన మారు మనస్సు అనుభవం. అది ఏంటిది అంటే, 10వ వచనంలో, మరియు మీరు విడిచి జీవము గల వాడును సత్యవంతుడగు దేవుని దాసులగుటకు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరి దాసులగుటకు? ఈ లోక సంబంధమైన దాసులు కావటానికి కాదు, దేవుని దాసులగుటకును. అంతేకాక చాలా త్వరలో ఆ యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. కాబట్టి ఆయనని కలుసుకోవటానికి నిష్కలంకమైన జీవితము, నిందారహితమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉంటాడట.
ఈ లోకంలో ఉన్నవి పట్టించుకోడు ఆ మారు మనసు పొందిన వ్యక్తి. ఆ మారు మనసు పొందిన వ్యక్తికి ఉన్న అనుభవం ఏంటిది అంటే, నేను నిజంగా దేవుణ్ణి సంతోషపరుస్తున్నానా లేదా. ఒకవేళ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వస్తే ఆయనని కలుసుకునే ఆ పరిశుద్ధత నాకున్నదా అని ప్రతి నిత్యము తన బలిపీఠాన్ని కట్టుకుంటూ స్వపరీక్ష చేసుకుంటూ పశ్చాత్తాపపడి ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడు. నిజమైన మారు మనస్సు పొందిన ఒక విశ్వాసి యొక్క అనుభవం ఇది. ఈరోజు మిమ్మల్ని మీరు ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. మీరు నిజంగా మారు మనసు పొందినారా? నా ప్రియ సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రాం నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈరోజు దాకా నీ ఆధ్యాత్మిక అనుభవం ఏ విధంగా ఉన్నదో, ఇంకా నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ టీవీ ప్రోగ్రాంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆకాశాన్ని భూమిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించి సర్వ మానవుల నిమిత్తము, నీ నిమిత్తము తన రక్తమునంతా కూడా కార్చినాడు. నీ పాపాలని కడగటానికే ఆయన తన రక్తమునంతా కూడా కార్చినాడు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా రాబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుంటావు. నమ్ముకోకపోతే ఈరోజు నువ్వు బ్రతికి ఉండి టీవీ చూస్తున్నావు, రేపటి దినమున నువ్వు బ్రతికి ఉంటావో లేదో గ్యారెంటీ లేదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని మీరు మారు మనస్సు పొందకుండా, మీ పాపాలను ఒప్పుకోకుండా, నిజమైన మారు మనస్సు అనుభవం లేకుండా దయచేసి ఇక్కడికి ప్రార్థనకు రాకండి ప్లీజ్. నేను మీకు ప్రార్థన చెయ్య. రెండవదిగా, చేపించుకున్న వారే దయచేసి ఇక్కడికి వచ్చి దయచేసి ప్రార్థన చేయించుకోకండి ప్లీజ్. ఈరోజు నిజంగా మేము మారు మనసు పొంది ఒక క్రొత్త జీవితాన్ని మేము జీవించాలనుకుంటున్నాం పాస్టర్ గారు. మేము యేసయ్యకి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం పాస్టర్ గారు అన్నవారు మాత్రమే ప్రార్థన చేయించుకోండి. రెండవదిగా, ఈరోజు దాకా దయ్యాలు, చీకటి శక్తుల చేత క్రైస్తవుడు అయినప్పటికీ నువ్వు పీడింపబడుతూ ఉంటే ఈరోజు దాకా నిజమైన మారు మనసు లేదు నీకు. ఎవరో బలవంతం చేయటం ద్వారా మందిరానికి వస్తున్నావు, ఎవరో బలవంతం చేయటం ద్వారా నువ్వు క్రైస్తవత్వాన్ని ధరించుకున్నావు. కానీ రాత్రి నువ్వు చేయవలసింది ఏంటంటే, యేసయ్యా నేను నిజమైన మారు మనస్సు అనుభవంలోకి నేను వెళ్తున్నాను, నా మనస్సును మార్చుకుంటున్నాను, నా పాత అలవాట్లను నేను విడిచిపెడుతున్నాను. సీరియళ్ళు చూడటము, సినిమాలు చూడటము, సిగరెట్లు తాగటము, లేకపోతే బ్రాండీ, విస్కీ, తంబాకులు, ఈ భయంకరమైన అనుభవాలు గుండా బ్రతుకుతూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు. కానీ జాగ్రత్త, నువ్వు కానీ సడన్గా చనిపోయినావంటే డైరెక్ట్గా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు మందిరానికి వస్తున్నంత మాత్రాన పరలోకంలోకి ఉండవు. నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన పరలోకంలో ఉండవు. సహోదరుడా, సహోదరి, నీ మనస్సును నిజంగా నువ్వు మార్చుకుంటే అప్పుడు నువ్వు పరలోకంలో చేర్చబడతావు. ఒకసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి, మీ వ్యక్తిగత స్థితి ఏ విధంగా ఉన్నది. ఒకవేళ మారు మనస్సు అనుభవం లేకపోతే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మా బాబు మెంటలీ రిటార్డ్ పర్సన్. 10 days బ్యాక్ ఫిట్స్ వచ్చినాయి, మిడ్ నైట్ ఫిట్స్ వచ్చినాయి. మేము చూసుకోలేదు. కొద్దిగా సౌండ్ చేస్తూ ఉంటే చూసుకునేసరికి కొద్దిగా లేట్ అయింది. ఎన్ని హాస్పిటల్ దగ్గర తీసుకుపోయినా కానీ ఎవరు జాయిన్ చేసుకోలేదు. లాస్ట్ రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అప్పటికి వాడికి మైండ్ డ్యామేజ్ అయింది, లివర్ ఫంక్షన్ మొత్తం చాలా డ్యామేజ్ అయింది. ఒక కాలు ఒక చెయ్యి సరిగ్గా పనిచేయట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో వైద్యం ఇచ్చారు. 4 days అయింది, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. దీనికి అది ఏం వ్యాధి, ఎందుకు వచ్చింది, ఏం సంగతి అని ఏం తెలియదు. దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఎన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయో వరల్డ్ లెవెల్ ట్రీట్మెంట్ ఇచ్చిర్రు. 4 యాంటీబయాటిక్స్ లండన్ స్టాండర్డ్లో ఇచ్చిర్రు.
అయితే అది ఏ యాంటీబయాటిక్ దేనికి ఇస్తారు అనేది కాకుండా మొత్తం 4 ఇచ్చేశారు. అయితే ఏం పని చేయలేదు. పని చేయకపోతే నేను ఇక్కడ లాస్ట్ సండే ఇక్కడికి వచ్చి అయ్యగారిని తీసుకుపోయి ఇక్కడ ప్రేయర్ చేయించినాను. అయ్యగారిని తీసుకుపోయి బాబుకు ప్రేయర్ చేయించినాను. అంతవరకు ఎంత విపరీతంగా ఉన్న డిసీజు అంత రివర్స్లో వెళ్ళిపోయింది. వైరస్ వెళ్ళిపోయింది. అది డాక్టర్ అంటున్నారు. మళ్ళీ రిపోర్ట్లు టెస్ట్ చేయిస్తే ఇప్పుడు మేము ఏదైతే మందులు ఇచ్చినామో ఏ మందులు కూడా వీటికి పనిచేయవు. ఆ వైరస్ లేదు ఇందులో. ఆయనకు ఇది వెళ్ళిపోయింది అంతేగాని ఇది మా మందులతో పోలేదని చెప్పిర్రు. ఇంకొకటి లంగ్స్లో ఏమైందనంటే 45 ఉండాల్సిన ఎంజైమ్స్ 4500కి వెళ్ళిపోయినాయి. అంటే 1000 టైమ్స్ పెరిగిపోయినాయి. డాక్టర్ అన్నాడు దీనికి మెడిసిన్స్ లేవు, వరల్డ్లో దేనికైనా మెడిసిన్ ఉంది కానీ లివర్ డ్యామేజ్కు మెడిసిన్ లేదని చెప్పారు. అట్లాంటిది ఇప్పుడు 600కి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని కార్యమే. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మరణం నుంచి తప్పించిండు. ఇది సజీవ సాక్ష్యము. నా సాక్ష్యం ఏమిటంటే పోయిన వారం నా బిడ్డ అనేకమైన జ్వరంతో వచ్చింది. దేవుడు బ్రదర్ గారు ఆయిల్ వేసి ప్రేయర్ చేయగా నా బిడ్డ స్వస్థపడ్డది. అంతేకాకుండా 10 సంవత్సరాల నుంచి చర్మ వ్యాధి ఎన్నో హాస్పిటల్ తిప్పినా కానీ తగ్గలేదు. బ్రదర్ గారు ప్రేయర్ చేయగా నా బిడ్డకు 10 సంవత్సరాల నుంచి ఉన్న చర్మ వ్యాధి తగ్గిపోయింది. దేవుడికి వందనాలు. నాకు 1 వీక్ బ్యాక్ కుక్క కరిచిందండి. చాలా పెయిన్గా ఉంది. అసలు నాకు చాలా భయం వేసింది. ఇది నడవలేకపోతున్నా. అసలు డ్యూటీలో చాలా స్ట్రెయిన్ అవుతాను నేను ఎక్కువ తిరగడం వలన. అసలు నడవాలంటే ఇంత లాగుతుందంటే అసలు చెప్పలేనంత పెయిన్గా ఉంది. ఇంకా అప్పుడు ప్రేయర్ ఆయిల్ తీసుకొని నేను డైలీ అప్లై చేశానండి. ఒక 2 డేస్లో అది మొత్తం క్యూర్ అయిపోయి ఇంకా ఉండు కూడా చాలా క్యూర్ అయిపోయిందండి. అసలు పెయినే లేదండి అసలు. ఇంకా నాకు చాలా హెడేక్ కూడా వచ్చిందండి. సివియర్ హెడేక్. అసలు మామూలుగా నేను కోకోనట్ ఆయిల్ వేసుకునేదాన్ని హెడేక్ వచ్చినప్పుడు. కోకోనట్ ఆయిల్ ఎందుకు వేసుకోవాలి, నేను ప్రేయర్ ఆయిల్ ఉంది కదా అది తలపైన వేసుకుంటే తగ్గిపోతుందంటే అసలు అది 1 డ్రాప్ నా తలపైన వేసుకోగానే నాకు ఏదో వచ్చి ఇలా తాకి వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిందిగా.